నీ పేరేమి? నీ పేరు? ఆద్య. కాలు కిందికి తీసి కరెక్ట్గా నిలబడు. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాసా? ఫస్ట్ క్లాసా? నీవు ఎల్కేజీనా? సైనికుడు హైట్ ఉన్నావు కదా, వాడు సైనికుడు, వాని హైట్ ఉన్నావు కదా నువ్వు. అన్న ఏ స్కూల్లో చదువుతున్నావు? నీవు శ్రీ చైతన్యలో. నీవు కేశవ? నువ్వు రా ఇట్రా, ఇట్రా చెప్తారా. ఈ అబ్బాయి పేరు కేశవ్ అండి. ఈ అబ్బాయికి కొద్దిగా కొన్ని ఇన్నోవేషన్స్ మాదిరి ఈ అబ్బాయికి ఐడియాస్ ఉన్నాయి బాగా. నిన్నటి రోజు వచ్చేసి ఈ ప్రమిద తీసుకొచ్చి ఈ అబ్బాయి మా టెంపుల్ దగ్గర వచ్చేసి మా టెంపుల్ దగ్గర సాయిబాబా గుడి ఉందండి. ఆయన మనవడు, పూజారి మనవడు కేశవ ఈ అబ్బాయి పేరు. ఈ అబ్బాయి కొత్తది ఒకటి ప్రమిద తీసుకొని క్యాండిల్ని బాగా కరిగిచ్చేసి దీంట్లోనే పూత పోసి ఒక ఒత్తి వెలిగించాడండి. ఒత్తి పెట్టాడు. ఇది తయారు చేసి నాకు నిన్న చూపించాడు. నేను చేసిన అంకుల్ మీరు కొనుక్కోండి, ఇది నేను అమ్ముతున్నాను అని చెప్పినాడు. పిల్లలంతా కలిసి చేస్తున్నారు. అంటే ఈ అబ్బాయి మైండ్లో ఏదో కొత్తగా కనుక్కోవాలా అని ఆతృత ఎక్కువగా ఉన్నాయి ఈ పిల్లలకు. అందుకే నేను ఎంకరేజ్ చేసి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, క్వాంటం గురించి అంతా చెప్తే ఇప్పుడు గుర్తుపెట్టుకుని నా దగ్గరకు వచ్చి ఒకటి ఫ్రీగా ఇచ్చిపోతున్నారు. అంకుల్ మీరు చెప్పినట్టు నేను తయారు చేసినాను అని చెప్పని. అంటే ఫస్ట్ తను ఎట్లా చేసినాడు అది చెప్పు. తను ఏం చేశాడంటే అది తీసుకొని డైరెక్ట్గా నీకు పోయడం వల్ల ఏమైపోయిందంటే ఇక్కడంతా బ్లాక్ అయిపోయింది అనమాట. బ్లాక్ అయిపోయింటే పాతది మాత్రం కనబడుతోంది. నేను అందుకే అబ్బాయికి వచ్చేసి అలా కాదన్నా, నువ్వు సపరేట్గా దాన్ని కంప్లీట్గా కరిగించి లిక్విడ్ మాదిరి తయారు చేసుకొని ఆ లిక్విడ్ దీంట్లో పోసుకొని ఒత్తి అక్కలు పెట్టి నువ్వు తయారు చేయంటే ఈరోజు చేసుకుని వచ్చాడు. బాగా నీట్గా తయారు చేసుకొచ్చాడండి. ఈ అబ్బాయికి ఏదో సంథింగ్ మైండ్లో డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. పెద్ద అయిన తర్వాత మంచి పొజిషన్కి రావాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను అబ్బాయిని. నీ పేరేనా? సాకేతా? సాకేత్. చెప్పు, ఏం చదువుతున్నావు? ఏ స్కూలు? నీవు ఇది చెప్పు మరి. చూడు. నీ పేరు బుజ్జి? నా పేరు ఆరుష్. ఏ స్కూలు? మీరంతా ఫ్రెండ్సా? నేను సాకేత్ ఫ్రెండ్స్ మీరంతా, ఈ అమ్మాయిలు కూడా. అందరు తీసుకుందాం రా, రండి. తీసుకుందాం. అంకుల్ దగ్గరికి రండి, అందరు రండి. ఇట్లా నువ్వు పట్టుకోనన్న, నువ్వు పట్టుకో. బాయ్ చెప్దాం. ఎక్కడ? అక్కడ మేము షాప్ అంతా క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఆ షాప్ అంతా కుక్కలు వచ్చి అంతా గలీజ్ చేస్తారని మేము వేరే షాప్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. అలాంటిదే కొత్త షాప్ కట్టుకుపోతున్నాం. సరే, ఎక్కడ? టెంపుల్ దగ్గరేనా? టెంపుల్ దగ్గర సైడ్ ఒక షెడ్ ఉంది కదా, అక్కడ ఇటుకెళ్ళి వచ్చి ఒక షాప్ కడతాం. సరే, ఇప్పుడు ఇది ఆలోచించినావు కదా, ఇంకా నెక్స్ట్ వేరే డిఫరెంట్ గా ఆలోచించు, కొత్తగా ఇంకేమన్నా తయారు చేసే విధంగా. సరేనా? ఓకే, బాయ్.